నమస్తే అందరికి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ కాలీఫ్లవర్ పికిల్ అయితే పెడుతున్నాను. నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని 5 మినిట్స్ వాటర్‌లో అయితే బాయిల్ చేయండి. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టండి. వాటర్ అనేది లేకుండా డ్రై అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. అదే మెంతుల పౌడర్ అండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కనైతే పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు 2 నిమ్మకాయలు తీసుకున్నాను. వీటిని రసం తీసైతే పక్కన పెడతాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి. ఇలా వేడి తాలింపు అయితే వేయకూడదు కదా! పచ్చళ్ళలో గోరువెచ్చగా అవ్వాలి. అందుకని చెప్పి నేను ముందుగానే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేశానండి. ఇప్పుడు తడారిన ఈ కాలీఫ్లవర్‌ని తీసుకొని ఇందులో మీకు సరిపడా వెల్లుల్లిపాయలు వేసుకోండి. ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ పౌడర్‌ని హాఫ్ కప్ కారం, హాఫ్ కప్పు ఉప్పు వేసి వీటిని ఒకసారి బాగా కలపండి. ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు చల్లారిన పోపు ఉంటుంది కదా! ఈ పోపు కూడా వేసేసుకోండి. ఇది ఒక 2 అవర్స్ అలా పక్కన పెట్టండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది.